-40 డిగ్రీలు, ఊపిరి కూడా గడ్డగట్టే చలిలో ప్రపంచం మొత్తం తెల్లగా మాయమైనట్లు కనిపించే ప్రాంతంలో జీవితాలు ఎలా ఉంటాయో మీరెప్పుడైనా ఆలోచించారా? ఆ ప్రాంతం పేరే ధ్రువ ప్రాంతాలు అంటారు. ఆ ధ్రువ ప్రాంతాల్లో ఒక కుటుంబం యొక్క జీవితం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాత్రికి మంచు అందంగా ఉంది. దయచేసి నాకు టీ ఇవ్వండి. ఈ వెచ్చదనం ఓదార్పునిస్తుంది. నన్నింకా దగ్గరగా పట్టుకో. బయాత చాలా చల్లగా ఉంది. అవును, కని మంతపల దగ్గర వెచ్చగా ఉంది. కరుగుతుందా? చాలా చలిగా ఉంది. అవును, త్వరగా కరుగుతోంది. త్వరలో వెచ్చటి నీరొస్తుంది. మెల్లిగా థగంది, చలవేదిగా ఉంది. ఏ చలిలో మంచిది. ఇంకా వేడిగానే ఉంది. మెల్లగా ఊదు. చాలా రుచిగా ఉంది. జాగ్రత్త, వేడిగా ఉంది. వావ్, ఇది చాలా రుచికరంగా ఉంది. నిదానంగా తిను కొడుకు. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. బయట వాతావరణం కఠినంగా ఉంటుంది, కానీ నేను సిద్ధంగా ఉన్నాను. త్వరగా రండి పిల్లలు, బయట మంచు పడుతోంది. చూడండి, నేను సిద్ధంగా ఉన్నాను. వర్మగా ఉందాతానికి నేను ఇదిగోయిలా అడ్జస్ట్ చేస్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళి రవాలి. తలుపు ముయ్యండి, త్వరగా లోపలికి రండి. నేను ప్రయత్నిస్తున్నాను. గాలి చాలా బలంగా ఉంది. అమ్మా, నాకు చలిగా ఉంది. చివరికి మొదలైంది. మనం ఇప్పుడే బయలుదేరాలి. మోడల్ అవుతుంది. గట్టిగా పట్టుకుంది. వమ్మో, ఇది చాలా వేగంగా ఉండబోతుంది. ఇక్కడ చాలా చలిగా ఉంది. మనం ఎప్పుడు చేరుకుంటాం? మనం ఇలా ముందుకు వెళ్ళలేము. పొగమంచు చాలా దట్టంగా ఉంది మరియు భూభాగం ప్రమాదకరంగా ఉంది. మనం మరొక మార్గాన్ని కనుగొనాలి. హే, రా పట్టుకో. వస్తున్నాను. సహనంగా ఉండేవారికి ప్రకృతి పెడుతుంది. మంచి చాప దొరికింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. అవును, త్వరలో రాత్రి అవుతుంది. ఆకాశం చూడండి. ఇది మన కళ్ల ముందే ఆవిష్కరించబడుతున్న మాయలా ఉంది. రంగులు అద్భుతంగా ఉన్నాయి. అక్కడి చూడు, అద్భుతంగా ఉంది. ఆకాశం మొత్తం నాట్యం చేస్తోంది. ఇక్కడికి రా, కాయా. చూడు, వాడు ఎంత వేగంగా ఉన్నాడో. అందరూ తీసుకోండి, వేడిగా ఉన్నప్పుడే బావుంటుంది. చాలా రుచిగా ఉందమ్మా. అవును, ఇలాంటి చలిలో ఇది నిజంగా స్వర్గం. ఈ సూప్ నేను ఎప్పుడూ తిన్న వాటిలోనే సర్వోత్తమైనది అమ్మా. నువ్విష్టపడుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది సీతారాం. మెల్లగా తిను. కృతి మళ్ళీ తన శక్తిని చూపిస్తుంది, కానీ ఈ కుటుంబం వెనక్కు తగ్గదు. గాలి గర్జించినా, మంచు కప్పేసినా ఆ వెలుగు ఆరదు. ఎందుకంటే ఇది కేవలం ఒక ఇల్లు కాదు, అదే ప్రేమ, అదే ధైర్యం, అదే జీవితం. ఈ కథ మీ హృదయాన్ని తాకితే మరిన్ని ఇలాంటి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.